అది సార్ ఇప్పుడు మరి అమ్మాయికి గృహహింస అనంటే ఇన్ని కోట్లున్నాయి, ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఒకవేళ మరి అబ్బాయికి గృహహింస కింద పెట్టొచ్చా అబ్బాయి అనేవాడు? నాకు క్వెషన్ ఉంది. చట్టం అనేది స్త్రీలింగమా? పుల్లింగమా? ఇది కాదు. సమానంగా సార్. మన చట్టాలు గూడా అందరికీ సమానం. హ్మ్. హస్బెండ్ అసలు 125 చట్టం ఇద్దరికీ వర్తిస్తుంది. ఓకే. గృహహింస మహిళలకే ఉంది అని అందరూ అంటారు. హ్మ్. ఏం భర్తల్ని కుక్కర్‌లో పెట్టి ఉడకబెట్టి చంపేసిన భార్యలకి శిక్షలు పడట్లేదా? హ్మ్. అవి కూడా గృహహింసలే. చట్టం అందరికీ ఈక్వల్. ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారనేదే ఇంపార్టెంట్. ఎవరు ఎలా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు నేనున్నా. హ్మ్. ఇదే చెయ్యి ఉంది. హ్మ్. ఎగ్జాంపుల్ చెప్తున్నా బీయింగ్ ఎన్ సైకాలజిస్ట్. ఈ చెయ్యి ఒక గుళ్ళో పురోహితుడికి చూపించాననుకోండి. చూస్తాడు. సత్య గారు మీ జాతకం చాలా బావుందండి. ఈ ఇయర్ మీకు మంచి మంచి కేసులొస్తాయంట. హ్మ్. నవ్వుతానంతే. ఎందుకంటే వచ్చే కేసులు ఆయనకెలా తెలుస్తది? అవును. కాకపోతే దే హావ్ ఎక్స్‌పర్ట్స్ ఇన్ దట్ ఆస్ట్రాలజీ. వి షుడ్ యాక్సెప్ట్ ఇట్. హ్మ్. అయిపోయింది. ఇదే చెయ్యిని డాక్టర్‌కి చూపించాను. చెయ్యి పట్టుకొని లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ కొంచెం మీకు టెన్షన్ పెరుగుతున్నట్టుంది అంటాడు. సార్ అవును. జోక్ చేయకండి. నేను మెడిటేషన్ చేస్తాను. నేను చాలా కూల్ అంటాను. ఇదే చెయ్యిని ఇలా టర్న్ చేస్తే మీరు వెంటనే వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారు. హ్మ్. సో, హౌ ఐ యామ్ చేంజింగ్ మై లైఫ్ అనేది ఇంపార్టెంట్. నువ్వెలా కనిపిస్తున్నావు సమాజానికి అనేది ఇంపార్టెంట్. నువ్వు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎదుటి వ్యక్తికి నువ్వు ఏం చూపాలనుకుంటున్నావు దట్ ఈజ్ యువర్ లైఫ్. ఓకే. సో, నేను చెప్పేది అందరికీ చట్టాలు సమానమే. నన్నడిగితే అందరికీ అన్నీ ఈక్వల్. హ్మ్. కానీ ఉపయోగించుకునే విధానం, వాళ్ళు ఆలోచించే విధానంలో ఉన్న తేడా వల్ల చట్టాల యొక్క రిజల్ట్‌లు మారిపోతున్నాయి. 15 ఇయర్స్ బ్యాకు అదే గృహహింస చట్టంలో 24 అవర్స్‌లో హస్బెండ్‌ని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టేవారు. హ్మ్. ఇప్పుడు లేదుగా. ఎందుకు? మిమ్మల్ని కాపాడుకోమని మీకో చట్టం ఇచ్చాము. దాన్ని వాళ్ళు రివెంజ్‌లు తీర్చుకోవడానికి వాడుకున్నారు. తీసేసింది కోర్ట్. ఓకే. 20 ఇయర్స్ బ్యాక్ అడల్టరీ, హ్మ్. ఇల్లీగల్ రిలేషన్స్ రాంగ్. ఒక భార్య ఉండగా ఇంకో స్త్రీతో పరాయి స్త్రీతో ఉంటే తప్పు. దాని మీద కేసులు పడేవి. హ్మ్. ఇప్పుడు అది కేసులు లేవు. రద్దు చేసేసారు. అవును. కారణం అందరూ ఈక్వల్ అయిపోయారు. హస్బెండ్ ఎలా అయితే వేరే స్త్రీతో ఉంటున్నాడో, వైఫ్ కూడా వేరే మగాడితో అలానే ఉంటోంది. హ్మ్. ఈక్వల్‌గా కనబడుతున్నాయి అన్నీ. లేదా ప్రతీదీ వాళ్ళు రివెంజ్ తీర్చుకోవడానికి వాడుతున్నారు కాబట్టి అన్నిటిని తీసేసి ఈక్వల్ చేసేసారు. మొన్న రీసెంట్‌గా ఒక సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చింది. భార్య తను చేయాల్సిన ఏ బాధ్యత ఇంట్లో చేయట్లేదు. హ్మ్. ప్రతి భార్యకి ఒక బాధ్యత ఉంటుంది. భర్తను చూసుకోవడం, అత్తమామలను చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు, ఇంటి పరివారం. ఇంకా చదువుకున్న అమ్మాయి అయితే ఇంటి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి? వీక్లీ రేషన్ ఎలా వస్తోంది? యాక్చువల్‌గా మేము డిస్కషన్స్‌లో ఇవన్నీ మాకొస్తాయి. ఓకే. ఇక్కడ మనం చెప్పుకుంటే ఇవా అనుకుంటాం గానీ, ఇట్ ఈస్ ఎ వెరీ, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అక్కడ. ఓకే. వైఫ్ ఇంట్లో కరెక్ట్‌గా ఉంటే, ఆ ఇంటిని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ఏ స్కానర్ ఫర్ ద మొబైల్ ఎలా ఉంటుంది? హ్మ్. ఒక సెక్యూరిటీ సిస్టమ్ అవును. అలా ఉంటది వైఫ్ ఇంట్లో కరెక్ట్‌గా ఉంటే. భర్త తప్పు చేసినా భార్య కరెక్ట్‌గా ఉంటే చాలు అనేటటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. హ్మ్. భర్త డ్రింక్ చేసి రోజు ఇంటికొస్తాడు, భార్యను కొడతాడు. కానీ ఆమె మాత్రం నిలబడి తన పిల్లల కోసం కొత్త భవిష్యత్తుని వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని చెప్పి తను భరిస్తూ ఉంటే అటువంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. హ్మ్. ఈ చట్టాలు వాళ్ళ కోసం. రివెంజ్‌లు తీసుకునే వాళ్ళ కోసం కాదు. హ్మ్. సో, ఒక ఫ్యామిలీ బైక్ మీద ఎళ్తున్నారు. భర్త డ్రైవ్ చేస్తున్నాడు. భార్య వెనకాల కూర్చుంది. ఆమె స్కూ స్కూటీ డ్రైవ్ చేస్తుంటే కారుతో అది ఢీకొట్టడం వల్ల ఆమె స్పాట్‌లో చనిపోయింది. ఆమె ఏజ్ 43 ఇయర్స్. హ్మ్. డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో కేస్ పడింది. ఓకే. 4, 5 ఇయర్స్ తర్వాత వెనకాల కూర్చుంది గదా! ఆమెకి హెల్మెట్ లేదు. వెనకాల కూర్చుంది కదా! షీ ఈజ్ నాట్ ఎ డ్రైవర్. అందుకని తనకి పూర్తిగా ఇన్స్యూరెన్స్ రాదు. కాకపోతే మేము 2,00,000 ఇస్తాము అని చెప్పి కోర్ట్‌లో ఓకే. ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళన్నారు. ఓకే. ఈ అంతే అప్లికేబుల్ అవుతుంది అని. హ్మ్. వెంటనే హస్బెండ్ ఏం చేశాడంటే సరే అని ఊరుకున్నారు. విచారణ జరుగుతా ఉన్నాయి. కోర్టు చివరికి 10,00,000 వరకు కాంపెన్సేషన్ ఇప్పించింది. హ్మ్. ఒక వ్యక్తి చనిపోయారు కదా కుటుంబంలో. అప్పుడు ఒక న్యాయవాది ప్రశ్నించాడు. హ్మ్. హైకోర్ట్‌లో అప్పీలేసి ప్రశ్నించాడు. భార్య చనిపోతే 10,00,000 భర్త చనిపోతే 50,00,000 హ్మ్. ఏంటి కారణం? రీజన్ ఏంటి అని. భర్త సంపాదిస్తాడు గదా! అన్నాడు. ఆహా! అయితే మహిళలు మీరందరూ ఇంట్లో పనులు మానేసి మీరు కూడా జాబ్‌లకెళ్ళి నెలకు 40,000 సంపాదించండి. హ్మ్. మీరు పోతే మీ పిల్లలకు ఒక 50,00,000 ఇస్తారు. ఈస్ దట్ కరెక్ట్ అన్నాడాయన. కరెక్టేగా సార్. 100% కరెక్ట్. సో, ఇంట్లో జాబ్ చెయ్యకుండా బాధ్యతలన్నీ కరెక్ట్‌గా నిర్వహించే మహిళకి
భర్త యాక్సిడెంట్లో చనిపోతే ఎంత వస్తుందో అంతే రావాలి. అవును. ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. 10 లక్షలు కాదు, 10 ఇంటూ 20 lakhs ఇప్పించింది సుప్రీంకోర్టు. సూపర్. 20 lakhs. ఒక మహిళ చనిపోతే మీకు అంత ఆషామాషిగా ఉందా? ఆ పిల్లలు తల్లి లేని వాళ్ళు అయిపోరా? ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తమామలు చూసుకునేది ఎవరు ఇప్పుడు? అప్పుడే లైఫ్ మొత్తం లీడ్ చేసి ఇద్దరు పిల్లల్ని కానీ ఎలాగన్నా పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి ఆ భర్త ఎంతో కష్టపడుతుంటే తనకి మోరల్ సపోర్ట్ ఇచ్చే భార్య చనిపోయింది. భార్య అంటే ఇంట్లో పనిచేసే పని మనిషినా? కాదు కదా. సో లా ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీవన్. చనిపోయింది వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకళ్ళైతే మాత్రం ఖచ్చితంగా హస్బెండ్కి ఎంత వస్తుందో వైఫ్ కూడా అంతే ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. నేను ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే. అందులో ఈ కేసు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ లాస్ట్ వెడ్నెస్డే. అందుకే చెప్తున్నా. సో చట్టాలు అందరికీ ఈక్వల్. నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఆ అడ్వకేట్, ఆ న్యాయవాది ప్రశ్నించకపోతే ఒక మహిళ విలువ అంతే అయ్యి ఉండేది. అతను ప్రశ్నించాడు. ఆ అమ్మాయి యొక్క ఇంపార్టెన్స్ నా కోర్టులో అర్థమయ్యేలాగా జడ్జికి వినిపించాడు. ఒక పిల్లలకి కేర్ టేకర్గా, ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తమామలకి ఒక కన్న కూతురిలాగా, ఒక భర్తకి అన్ని రకాల సేవకురాలిగా ఇంటి మెయింటెనెన్స్ చూస్తూ ఇన్ని బాధ్యత నిర్వహిస్తున్నటువంటి మహిళ చనిపోతే 10 లక్షల. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. దట్ టు యాక్సిడెంట్ కేసులో స్పాట్ డెత్. మెడికల్గా ఏదో ప్రాబ్లం వచ్చింది అందుకే చనిపోయిందంటే దట్ ఈస్ సెకండరీ. ఒక్కసారిగా అన్ని బాధ్యతల్ని పోగొట్టుకుంది, నో అని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా అదే విచారణ ఆలోచించింది. సో వెన్ వి ఆస్క్, వెన్ యూ క్వశ్చన్, వెన్ యూ హ్యావ్ ఎ రైట్ క్వశ్చన్, దెన్ యూ విల్ గెట్ ఎ రైట్ ఆన్సర్. ఆ న్యాయవాది దగ్గర రైట్ క్వశ్చన్ ఉంది, కోర్టు తనకి రైట్ ఆన్సర్ ఇచ్చింది. సో చట్టాలు అందరికీ సమానం. హౌ యూ క్వశ్చన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో అమ్మాయిలను చూసినట్టయితే కనుక హస్బెండ్లను చంపుతున్నారు, కుక్కర్లు అంటున్నారు, డ్రమ్ములు అంటున్నారు, లేదంటే పీసెస్గా చేసి చెరువులలో వేస్తున్నారు. అసలు ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది? వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేసి అంటారు? యాజ్ ఎ సైకాలజిస్ట్గా అండ్ అడ్వకేట్గా వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయో కూడా చెప్పండి. ఇక్కడ మీరు అన్నారు కదా వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది అని. ఫస్ట్ పేరెంటింగ్ అనేది ప్రాబ్లం ఉంది. ఓకే. వాళ్ళకు ఉన్నటువంటి పేరెంటింగ్లోనే అసలు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అవి సర్టెన్ ఏజ్ వచ్చాక బయటకు వస్తాయి. ఓకే. ఒక విత్తనం వేసాం, రైట్? అది ఏ విత్తనం అయితే మనం వేసామో ఆ చెట్టును మనం ఎలా చూసుకుంటున్నామో చివరకు వచ్చే పళ్ళు అలా ఉంటాయి, ఓకే. రైట్? అలానే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి తాను 18-20 సంవత్సరాలు వచ్చే వరకు ఏ సమాజంలో తను నివసిస్తున్నాడు, తన స్నేహితులు ఎవరు, తల్లిదండ్రులు ఎవరు, తండ్రికి కానీ తల్లికి కానీ ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయా, పిల్లల్ని వదిలేసేటటువంటి మెంటాలిటీలో వాళ్ళు ఉన్నారా? మీరే అన్నారు ఆ అమ్మాయి ఉంది, సరే ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి హాస్టల్లో వేసేసారు అనుకోండి, తల్లిదండ్రులకు దూరంగా పెరిగింది, మంచి చెడ్డ చెప్పేవాళ్ళు ఎవరు? అదొక మైనస్. నెంబర్ 2, అత్తమామలు ఉన్నారు అనుకోండి, ఒక ఆడపిల్ల మనకు చిన్నప్పుడు ఉండేది, గట్టిగా నవ్వితే ఎందుకే అలా నవ్వుతావు నువ్వు, అందరూ ఉన్నారుగా, మావేళ్ళ ముందు అలా గట్టిగా నవ్వచ్చా అంటారు వాళ్ళు. అలా కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు? నువ్వు స్పీడ్గా దూకుడుగా సమాజంలోకి వెళ్ళిపోతే నిన్ను కంట్రోల్ చేయడానికి నీకు ఒక అన్నయ్య ఉండాలి. నిన్ను తీసుకెళ్ళి హాస్టల్లోనే ఎక్కడో పెట్టారు, నువ్వు అప్పుడే సమాజంలోకి బయటకు వచ్చావు. హాస్టల్ ఎన్విరాన్మెంట్ కానీ, తల్లిదండ్రులు లేకపోయినా, అమ్మమ్మలు తాతయ్యలు లేకపోయినా, కరెక్ట్ పేరెంటింగ్ లేకపోయినా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇండివిజువాలిటీ మీదనే పెరుగుతూ వచ్చారు. వాళ్ళకి అక్కడ ఏం జరుగుద్దంటే చిన్నప్పటి నుంచి అన్నీ నేనే సంపాదించుకున్నాను. ఆ సంపాదించుకున్నప్పుడు వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవడం, కనీసం ఒక చిన్న 10 రూపీస్ సోపు లేకపోతే దాంతో కూడా వాళ్ళు గొడవలు వచ్చిన రోజులు ఉంటాయి. అవన్నీ వాళ్ళకు తెలియకుండానే పైపే ఉంటాయి వాళ్ళ బ్రెయిన్లో, చాలా తొందరగా రియాక్ట్ అయిపోతారు. నేను ఒక ఇంట్లో చూశాను, వాళ్ళ తల్లి హస్బెండ్ డ్రింక్ చేసి ఇంటికి వచ్చినప్పుడో లేదంటే ఆయన మీద కోపం వచ్చినప్పుడో హస్బెండ్ని తిరిగి కొట్టేది. డ్రింక్ చేసిన ప్రతిసారి పిల్లల ముందే తండ్రిని కొట్టేది. మగపిల్లలేమో డ్రింక్ చేయకూడదు అనేటటువంటి మంచి విషయాన్ని నేర్చుకున్నారు, అక్కడ వరకు బాగుంది. కానీ ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ డ్రింక్ చేసి వస్తే వాడిని అలానే కొట్టింది. మా అమ్మ కొట్టింది కాబట్టి నేను కూడా కొట్టాను. మా డాడీ విన్నాడుగా, మా డాడీ ఒప్పుకున్నాడుగా, నువ్వెందుకు ఒప్పుకోవు? తిరిగి హస్బెండ్ కొట్టాడు, మళ్ళీ గృహహింస కేసు. అసలు నువ్వెలా కొట్టగలిగావు అమ్మ నీ హస్బెండ్ అంటే, డ్రింక్ చేసి వస్తే అంతే సార్ మా ఇంట్లో మా అమ్మ అలానే కొడుతుంది. అది అంటే పేరెంటింగ్ అలా ఉంది అక్కడ. ఈ విధంగా ఆ ఆడపిల్లలు ఏదైతే సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారో ఆ ప్రయత్నంలో వాళ్ళకి అడ్డొచ్చినవన్నిటిని వాళ్ళు తీసేయడానికి చూస్తారు. చేతికున్న గోల్డ్ కట్ చేసినంత ఈజీగా వాళ్ళకి కట్ చేయాలనిపిస్తుంది. నాకు ఇది కావాలి,
నాకు ఇది కావాలి ఆ ఫీలింగ్లో వాడు ఉండిపోతారు. అది సంపాదించుకోవడానికి వాళ్ళు ఏదైనా చేయగలరు. మెంటల్ స్టేట్ విత్ ఇన్ దేర్ కంట్రోల్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ట్రాఫిక్ సిగ్నల్లో వేరే వాడు వచ్చి చిన్నగా మనకి డాష్ ఇచ్చాడు అనుకోండి, కొంతమంది వెనక్కి తిరిగి వాడిని తిడతారు, ఇంకొంతమంది పోన్లేపా పోదామంటారు. ఎందుకు ఆ డిఫరెన్స్? అదే ట్రాఫిక్ సిగ్నల్, అన్నీ అవే, కానీ ఒక డ్రైవర్ వెనక్కి తిరిగి తిడతాడు, ఇంకో డ్రైవర్ సర్లేపా పోదామంటాడు. బికాస్ ఆఫ్ దేర్ లివింగ్, వాళ్ళు ఏ సొసైటీలో పెరుగుతూ వచ్చారనేది ఇంపార్టెంట్. నువ్వు రియాక్ట్ అవుతున్నావా, రెస్పాండ్ అవుతున్నావా? నువ్వు రియాక్ట్ అయ్యావనుకో ఎక్కువ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. యూ షుడ్ రెస్పాండ్ టు ద సిచ్యువేషన్. వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాన్స్ ప్లస్ ఎబిలిటీ. ఎబిలిటీని వదిలేస్తారు, రెస్పాండ్ని తీసుకొచ్చి రియాక్ట్ అయిపోతూ ఉంటారు. హస్బెండ్ ఒక మాట అనగానే వెళ్ళి వేరే వాడితో షేర్ చేస్తారు. దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజెస్. నీకు వద్దపోతే వదిలేయచ్చుగా, నీకు వద్దపోతే వదిలేయచ్చుగా. ఈ అడ్వైజులు ఎక్కువ వస్తాయి ఆ అమ్మాయికి. ఇంకొన్ని అడ్వైజులు వస్తాయి, వదిలితే మాత్రం ఇప్పుడు నువ్వు కేసు వేస్తే ఆయన రావడానికి 10 ఏళ్ళు పడుతుంది, ఈ 10 ఏళ్ళు నీ లైఫ్ వేస్ట్, అదేదో వాడిని చంపేయి. ఒక్కసారి ఇన్పుట్ వస్తుంది వాళ్ళకి సొసైటీ నుంచి, ఎవరో ఒకరు అంతే. అవును కదా, ఇప్పుడు నేను డివోర్స్ అడిగితే నాకు వచ్చేటోడికి 5 ఏళ్ళు పడుతుంది, ఆయన నాకు ఎలాగో ₹1 ఇవ్వడు, ఆయన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, నేను ఆయన కోసమే ఇక్కడ సరెండర్ అయిపోయి ఉండిపోవాలా, ఏదో రకంగా తప్పిద్దామని ప్లాన్ చేస్తారు, కానీ దొరికిపోతుంది. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి వద్దు అన్నది ఎలాగైనా తప్పించుకోవాలంటారు. అందుకే నేను మొదట్లోనే చెప్పింది, గో ఫర్ ఒక మంచి న్యాయవాదిని కానీ ఫ్యామిలీ కౌన్సిలర్ కానీ కలవండి, మీ సిచ్యువేషన్ చెప్పండి, చెప్పి డివోర్స్ కావాలని అడిగితే ఇచ్చేయండి. డివోర్స్ అప్లై చేసి గో ఫర్ యువర్ న్యూ లైఫ్. డివోర్స్ వేసి వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, డివోర్స్ వేసాక వేరే కంపెనీలో జాబ్ చేయడం రూల్స్ ఏం లేవుగా, బట్ దే వోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. నెక్స్ట్ వాయిదా ఎప్పుడుందో అని చెప్పి న్యాయవాదితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. సార్ 2 నెలల తర్వాతనా, 2 నెలల వరకు వెయిట్ చేయాలా మళ్ళీని? ఆ భర్త మీద ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా ఈ అడ్వకేట్ మీద చూపిస్తూ ఉంటారు వాళ్ళు. ఈ లోపల తను మగవాడే, తిను మగవాడే కాబట్టి అందరూ ఒకటే అంటారు, ఇంకొంతమంది తీసుకెళ్ళి లేడీ అడ్వకేట్ చేతుల్లో మళ్ళీ కేసులు పెడతారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, అందరికీ అదే రూల్స్, ఒక్కొక్క వాయిదాకి 45 days టైం తీసుకుంటారు. చీఫ్ ఎగ్జామినేషన్ అయ్యే వరకు అదే కొనసాగుతూనే ఉంటుంది, అప్పుడు 30 days టైం తీసుకుంటారు. క్రాస్ ఎగ్జామినేషన్స్ అయ్యే వరకు 15 days అదే కొనసాగుతూ ఉంటుంది, అప్పుడు 15 days వ్యవధిలోనే డేట్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకు, అప్పటికే కేసు వేసి 5 ఏళ్ళు అయింది, అన్ని స్టెప్లు అయిపోయాయి, ప్రైమరీ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్లో ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పి ఎవిడెన్స్ని ప్రూవ్ చేస్తే ఆర్డర్ వచ్చేస్తుంది. అప్పుడు 1 weekలోనే మీకు వెంటనే వచ్చేస్తూ ఉంటాయి డేట్లు. ఈ వీక్ ఆర్గ్యుమెంట్ అయిపోయిందా, సరే నెక్స్ట్ వీక్ నేను అన్నీ వెరిఫై చేసేసుకుని ఆర్డర్ ప్రొనౌన్స్ చేస్తానంటారు. అప్పుడు మీకు 45 days టైం తీసుకోరు. కానీ ఈ లోపల వాళ్ళు ఏమనుకుంటారంటే, నాతో పాటు కేసు వేసిన అమ్మాయికి మొన్ననే ఆర్గ్యుమెంట్ అయిందంటే ఇప్పుడు ఆర్డర్ కాపీ వచ్చింది, నాకు ఎందుకు రావట్లేదు. అరే ఫస్ట్ జరిగిందంతా వీళ్ళు కన్సిడర్ చెయ్యరు, లాస్ట్లో జరిగింది మాత్రమే చూస్తారు. ఒక కేసులో నేనే వరంగల్లో డివోర్స్ కేసు వేశాను, 9 months అయ్యింది. ఆ అమ్మాయికి అబ్బాయికి కూర్చోబెట్టి అర్థమయ్యేలా చెప్పాను, ఆపోజిట్ అడ్వకేట్ పర్మిషన్ తీసుకున్నాను, వెంటనే దాన్ని మ్యూచువల్ డివోర్స్గా కన్వర్ట్ చేశాను. విత్ ఇన్ ద 1 yearలోనే వాళ్ళిద్దరికి డివోర్స్ వచ్చేసింది. ఇది బాగా జరిగింది కాబట్టి బాగుంది. సార్ అలానే నా కేసు కూడా చేయండి అని ఇంకొక అమ్మాయి వచ్చింది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్? తన కేసులో అన్నీ మనకు సపోర్ట్ చేశాయి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారు, కౌన్సిలింగ్ బాగా వర్కౌట్ అయింది, 1 yearలోనే అన్నీ క్లియర్ అయిపోయాయి. ఆ అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమో వేరే మ్యాచెస్ చూస్తున్నారు, అబ్బాయికి అయితే మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్. చాలా స్పీడ్గా జరిగిపోయాయి. ఇంకొక అమ్మాయి కేసు వేసి 2016లో వేసాం, ఇప్పటి వరకు రన్ అవుతానే 10 years అయింది. బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఆర్ నాట్ మోల్డ్ ఇన్ దట్ వే. అలా వస్తాయి అవన్నీ.